పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఒడిషా రాజ్భవన్ గ్రీన్ ఎనర్జీ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించింది. గ్రీనెట్ రాజ్భవన్ పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా రాజ్భవన్ మొత్తాన్ని పర్యావరణ హితంగా మార్చే దిశగా అడుగులు పడుతున్నాయి. ఒడిషా గవర్నర్గా ఆంధ్రప్రదేశ్కు చెందిన కంభంపాటి హరిబాబు ఉన్నారు. రాజ్భవన్లో ఆన్ గ్రిడ్ సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తుండగా ఇప్పటికే 150 కిలోవాల్ట్ సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. ఇంకా 400 కిలోవాల్ట్ సోలార్ ప్లాంట్ వర్క్ జరుగుతోంది. ఈ గ్రీన్ ప్రాజెక్టులో భాగంగా రాజ్భవన్లో కార్బన్ ఉద్గారాలపై నియంత్రణ చేస్తూ సోలార్ పవర్ ద్వారా విద్యుత్ వినియోగం, ఎలక్ట్రిక్ కార్లు, బైకులు వాడకాన్ని ప్రోత్సహిస్తున్నారు. గవర్నర్ అధికారిక ప్రయాణాల కోసం కూడా ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగంలోకి తీసుకొచ్చారు. ఈ మేరకు ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాట్లు చేశారు. ఒడిషా ప్రభుత్వం గత 5 ఏళ్లలో 1.55 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలను రోడ్లపైకి తెచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 198 పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం ద్వారా ఈ వాహనాలను ప్రోత్సహిస్తోంది. ఈ చర్యలు ఒడిషా ప్రభుత్వ పాలనలో పర్యావరణ హిత మార్గాలను ప్రోత్సహించడానికి మైలురాయిగా నిలుస్తాయని అధికారులు వెల్లడించారు. గ్రీనెట్ కార్యక్రమం ఒడిషాలో పర్యావరణ హిత పాలనకు ఆదర్శంగా నిలుస్తోంది. ఇది రాష్ట్రంలోని ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు మార్గదర్శకంగా మారుతోంది.